ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. తెలంగాణ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మనకు సుమారుగా 14,000 అంగన్వాడీ ఉద్యోగాలు రావాలి. అయితే అందులో 9,000కి కుదిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలియజేశారు. కాబట్టి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, రీసెంటే పార్లమెంట్ సమావేశాల్లో కూడా అంగన్వాడీ కేంద్రాలకు కావచ్చు, అంగన్వాడీ ఉద్యోగులకు కావచ్చు, నిర్మలా సీతారామన్ గారు భారీ బడ్జెట్ కేటాయించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందులో అంతర్భాగంగానే ఏపీ గవర్నమెంట్లో కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్లో కావచ్చు, అంగన్వాడీ మినీ కేంద్రాల అప్గ్రేడ్తో పాటు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి కూడా కీలక ప్రకటన మనకు రాబోతుంది. సో నోటిఫికేషన్ వచ్చాక మీరు టెన్షన్ పడడం కంటే నోటిఫికేషన్ రాకముందే వన్స్ అప్డేట్ అయితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మరి నోటిఫికేషన్ ఎప్పట్లో రావచ్చు సార్ అని చాలా మంది అడిగారు. దరఖాస్తు ఎప్పటి నుంచి చేసుకోవాలి సార్ అని కూడా అడిగారు. అన్ని జిల్లాల వారీగా చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ విద్యా అర్హతలు ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అయితే అందించామండి. అయితే మొత్తానికి మనకు ఈ రోజు కావచ్చు, రేపు సాయంత్రం వరకు కూడా కావచ్చు, 3 నోటిఫికేషన్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ మాత్రం ఏ క్షణమైనా రావచ్చు. సో దీనికంటే ముందు అంగన్వాడీ ఉద్యోగాల ఖాళీ వివరాలు, విద్యా అర్హతలు, పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా వీడియో కింద లింక్ మాత్రం అందించామండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.